ఈ గుడిని స్థాపించింది మన వాల్మీకి మహర్షి. ఎలాగంటే ఈ గుడికి ఒక చరిత్ర ఉందన్నమాట. ఒక పాము స్వామివారి పాదాల వద్ద ఉండి అలా మట్టిలో కలిసిపోవడంతో స్వామివారికి పుట్టకొండ అనే పేరు వచ్చిందనమాట. ఆ వాల్మీకి ఆ పుట్టని ఏమాత్రం చెడగొట్టకుండా మన స్వామివారి విగ్రహాన్ని స్థాపించారు. దీనికి వాస్తవ్యరాజులు పెద్దాపురంలో పరిపాలించేవారు. వాళ్ళు ఈ గుడిని అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడ్డారు. ఆ కాలంలోనే స్వామివారికి 100 ఎకరాలు రాసిచ్చారు. ఈ గుడి మెయింటెనెన్స్ అంతా కూడా ఆ 100 ఎకరాల్లోంచే జరుగుతుందన్నమాట. మరియు ఇందులో పనిచేసే వాళ్ళకి శాఖల వాళ్ళకి 15 ఎకరాలు, సన్నాయి వాళ్ళకి 15 ఎకరాలు, అలా పనిచేసే వాళ్ళకి 15 ఎకరాలు ఇచ్చు తరతరాలు కూడా స్వామివారికి సేవ చేయాలని ఆ కాలంలో రాజులు నిర్ణయించి పెట్టాడనమాట. ఒకప్పుడు ఈ గుడి నుంచి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పు ఇచ్చినట్లు కూడా చరిత్రలో ఉందన్నమాట.